ఏదైతే నిర్మలా సీతారామన్ తాజా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, అంటే మంచి చేశానని ఆమె చెబుతుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో అతిపెద్దదైనటువంటి లోపం క్యాపిటల్ గెయిన్స్. ఇల్లు కానీ స్థలం కానీ అమ్ముకుంటే వచ్చే డబ్బుల్లో 12.5% పన్ను అంటే అసలు మార్కెట్ వాల్యూల ప్రకారం చూస్తే చాలా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అయితే దీని మీదన తాజాగా ప్రజల ఆగ్రహం ఎట్లా ఉందంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విధంగా చెప్పి ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మధ్య ఉద్యోగ మరియు కింద వర్గాలు, అల్పాదాయ వర్గాల కోసం అనేక మార్పులు చేశామన్నారు. మరి ముఖ్యంగా మధ్యతరగతి కోసం 25,000 నుండి 75,000 చేయడం లాంటివి. 7 లక్షల ఆదాయం వరకు ఫ్రీ అన్నారు. 7 లక్షలతో ట్యాక్సులు, ఇంటద్దె, రవాణా, పిల్లల చదువు, ఆరోగ్యంగా పోగా మిగిలితే తింటారు, లేకపోతే లేదు. లంకనం పరమ ఔషధం. ఇండెక్సేషన్ టేబుల్ అంటే ఏంటని ప్రశ్నలు చూశాను. 2000 సంవత్సరం ప్రామాణికంగా తీసుకుని 100 నోటు ఆస్తి పెరుగుదా 2024కి 363కి పెరుగుతుందని లెక్క. 2001-2లో 100, 2003లో 105, 2003-4లో 109. ఇట్లా చూసుకున్నప్పుడు 24-25కి 363. అంటే ఇప్పుడు దీంట్లో అసలు లెక్క 1,00,000 పెట్టి 2000లో కొన్న స్థలం 3.63 లక్షలు అవుతుంది. మార్కెట్ విలువ కాదు. అది 5 లక్షలకి అమ్మితే 5 మైనస్ 3.63 అంటే 1.37. దీని మీద 20% అంటే 27,400 ప్లస్ 4% ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెస్ 1,096 రూపాయలు వేస్తారు. హెల్త్ సెస్ 4% ఎడ్యుకేషను, హెల్త్ సెస్ ఏమో 1,096, మొత్తం 28,496. కొత్త విధానంలో 100 రూపాయలు 100గానే ఉంటుంది. 5 లక్షలకు అమ్మి 4 లక్షల మీద 12.5%, 50,000 ప్లస్ 4% సెస్సు 52,000 కడతాం. ఇది ఇళ్ళు ఇళ్ల స్థలాలు. లేకపోతే వ్యవసాయ పొలాలు, తిండి గింజలు వ్యవసాయం చేసి వచ్చే ఆదాయం ట్యాక్స్ ఫ్రీ. అందుకే కొత్త వ్యవసాయదారులు క్యాప్సికమ్ లాంటి పంటలతో ఎకరానికి 1-2 కోట్లు పేపర్ మీద చూపించడం, క్యాష్ కన్వర్షన్ అని ఎవరన్నారు, అయినా డిపార్ట్మెంట్కి తెలుసు కదా. కృష్ణ మనోహర్ ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ గుర్తులేదు లాంటి వాళ్ళు చేసే వ్యవసాయాలు వేరు, పోకిరి వాటికి పళ్ళు దవడలు లేవు. వ్యవసాయ భూములకి సంబంధించి అమ్మకాల మీద రూరల్ అర్బన్ తరతరాలుగా సాగులో ఉన్నదా, ట్రేడింగ్లోని అమ్ముతున్నదా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ 2 ఏళ్లలో ఇంకో వ్యవసాయ భూమి కొంటున్నారా, ప్రజల ఉపయోగం కోసం ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకుని వచ్చే టీడీఆర్ కాంపెన్సేషన్, ఆఫ్రికా ఖండం వారు ఎనీ కంట్రీ వెళ్ళి అక్కడ లక్షల ఎకరాలు వ్యవసాయం చేసి సంపాదించింది వ్యాపారం, దాని మీద పన్ను ఉంది. రాజ్యాంగంలో ఉన్నన్ని నెంబర్లు ఇంకా ఉన్నాయి. ఐటీ యాక్ట్ 1 to 100 రకాలు, ఫిక్స్డ్ అసెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, టేకు, ఎర్రచందనం, మహగని, శ్రీగంధం చెట్లు అమ్మేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. కోళ్ళు, మేకలు, గొర్రెలు, పాలు, పెరుగు లెక్కలు వేరు. ఇండియా నుండి బయటకు దేశాలకు వెళ్ళాలంటే 1 అక్టోబర్ నుండి ఐటీ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలట. ఏ రకమైన పన్నులు బాకీ లేవని. గిఫ్ట్ ట్యాక్సు, ఐటీ, వెల్త్ ట్యాక్సు, ఎక్స్పెండిచర్ ట్యాక్సు ఇవి 1957, 58, 80లో పెట్టినవి. సెక్షన్ 213 సవరిస్తారని. దాని ప్రకారం బయట దేశాల్లో ఉన్న డబ్బు, ఆస్తుల గురించి ఐటీకి ఎవరైనా చెప్పడం మర్చిపోయి అమాయకంగా ఉంటే వాళ్ళని కాపాడటం కోసం 10 లక్షల పెనాల్టీ ఉండేది. దాన్ని తీసేయాలని. ఎస్టీ, జీఎస్టీ, ఐటీ ఇన్ని రకాల మొసళ్లను పోషించిన తర్వాత కూడా 100 క్యారెట్ల నగలు కొనుక్కోవడానికి డబ్బు మిగుల్చుకోవచ్చని మనకి ఆశల ఊపిరినిచ్చిన నీతా అంబానీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరి తరపున రైట్ దా లెఫ్ట్ దా మీ ఓపిక. ఇది ప్రస్తుతం ఎవరికి వాళ్ళకి కడుపు రగిలిపోయి తిట్టిపోస్తున్నారు అన్నమాట.